అధికారంలోకి రాగానే ఎల్లో పాలసీని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, ఎల్లో పాలసీలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. అవునా కాదా? పాయింట్ నెంబర్ 3, పాలసీలో భాగంగానే పట్టపగలు నడి రోడ్డుపై కత్తులతో విరుచుకుపడుతున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, ఎల్లో పాలసీలో భాగంగానే గుంపులు గుంపులుగా ఇళ్లపై పడి కొట్టి బట్టలిప్పించి కాళ్లు పట్టించుకుంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఎల్లో పాలసీలో భాగంగానే రాళ్లు కర్రలతో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ఎల్లో పాలసీలో భాగంగానే యూనివర్సిటీల్లోకి చొరబడి వీసీలపై విరుచుకు పడుతున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, ఎల్లో పాలసీలో భాగంగానే ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ఎల్లో పాలసీలో భాగంగానే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వమంటూ బెదిరిస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, ఎల్లో పాలసీలో భాగంగానే జగన్ ఓడిపోయాడే కానీ చావలేదంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ఎల్లో పాలసీలో భాగంగానే చింతకాయల అయ్యన్న పాత్రుడు తన మనసులో మాట బయట పెట్టాడు. అవునా కాదా?